తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా వాజేడులో మందుపాత్ర పేల్చారు మావోయిస్టులు. మందుపాత్ర పేలి 3 పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా బలగాలను టార్గెట్ చేసిన మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. తెలంగాణ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ములుగు జిల్లా వాజేడులో మందుపాత్ర పేల్చారు మావోయిస్టులు. మందుపాత్ర పేలి 3 పోలీసులు మృతి చెందారు. పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. మావోయిస్టుల ఏరువేతలో భాగంగా కూంబింగ్ చేస్తుండగా భద్రతా బలగాలను టార్గెట్ చేసిన మావోయిస్టులు మందుపాత్రను పేల్చారు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్నటువంటి కరేగుట్ట ప్రాంతంలో పోలీసులు సిఆర్పీఎఫ్ జవాన్లు పెద్ద ఎత్తున జల్లెడ పడుతున్నారు. గత 10-15 రోజులుగా మావోయిస్టుల కోసం ఏరివేత కార్యక్రమంలో భాగంగా జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏదైతే ఈ తెలంగాణ సరిహద్దుగా ఉన్నటువంటి వాజేడు బీజాపూర్ ప్రాంతంలో ఏదైతే మందుపాత్ర పేల్చడంతో 3 జవాన్లు అయితే చనిపోయారు. మిగతా వారికి గాయాల పాలనగా సమాచారం ఉంది. వెంటనే మావోయిస్టు కూడా కాల్పులు జరుపుతున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా వాజేడు బీజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి కరేగుట్టల పరిసరాల్లో ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉన్నది. ఏదైతే 3 జవాన్లు చనిపోయినటువంటి ఘటనలో పోలీసుల నుంచి కూడా ధీటుగా సమాధానం వెళ్తుంది. ఎదురుకాల్పు కూడా జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. మొత్తంగా మావోయిస్టులు గత 15 రోజులుగా అయితే అజ్ఞాతంలో ఉన్నప్పటికీ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మందుపాత్ర పేల్చేస్తూ ఒక్కసారిగా అయితే పోలీసుల్లో కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.